పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది. ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గత 15 రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక చోట వానలు పడుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలోని పలుచోట వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవవచ్చని అధికారులు చెప్పారు. ఇంకా అల్పపీడనం కారణంగా ఏపీలో పలుచోట వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం, ఆదివారం సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.